హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. మీడియం బడ్జెట్‌లో మంచి ఇల్లు ఉంటే పెట్టండి అడుగుతున్నారు కదా! 60 లాక్స్ బడ్జెట్‌లో మీకోసమే తీసుకొచ్చానండి. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇది 150 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకి పక్కనే 2 ఇల్లులు కన్‌స్ట్రక్షన్ చేస్తే ప్రెజెంట్ మాత్రం ఈ ఇల్లు మాత్రం సేల్‌కుందండి. ఈ 2 హౌసెస్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఫ్రంట్ ఎలివేషన్‌లో కలర్ మాత్రం చేంజ్ చేశారు. పక్కన కనిపిస్తున్న హౌస్ అయితే సేల్ అయిపోయిందండి. ప్రెజెంట్ ఈ హౌస్ సేల్‌కుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు. బిల్డింగ్ కూడా ఒక 8 అడుగులు వెనక్కి కట్టించారండి. మనకు లోపల ఎల్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చింది. బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. బిల్డింగ్ కూడా మనకి 4 అడుగులు బేస్మెంట్ హైట్ లో కట్టించారండి. ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, బిల్డింగ్ బేస్మెంట్ 4 అడుగులు హైట్ లో ఉందండి. ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 22.5 ఇంటూ 60 అండి. ఇది 150 గజాలు. సెన్స్ లో చూస్తే 3 సెంట్లు అయితే వస్తుందండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ప్లస్ మనకి ఇక్కడ ఎల్సే పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాంటి ఆరెంజ్ ఏరియా పార్క్ చేసుకోవచ్చు. ఈ పక్కనే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి బిల్డింగ్ చూసారు కదా, మనకి వెనకైతే కట్టించారండి. ఎల్సే పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. దీనివల్ల బిల్డింగ్ అయితే వెనకైతే ఉంటుంది. ఇలా ఉండటం వల్ల కూడా మనకి ఈ ప్లేస్ గార్డెన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మనకి సెంటర్ లో టోటల్ గా సిరావుడ్ యూజ్ చేశారండి. మనకి బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఇచ్చారండి. మనకి బైక్స్ అవి వాచ్ చేసుకోవడానికైతే ట్యాప్ పాయింట్ ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనకి ఈస్ట్ వైపు సింహద్వారం తీసుకున్నారండి. మెయిన్ రోడ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. పక్కన ఇందులోని విండో తీసుకున్నారండి. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. బిల్డింగ్ కి నార్త్ వైపు సౌండ్ వచ్చి 2.5 ఫీట్ తీసుకున్నారండి. ఇక్కడ డబుల్ స్టెప్ తీసుకున్న టోటల్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న ఒక పాయింట్ ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ల్యాండింగ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. 7 అడుగులు తీసుకున్నారు. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా చాలా హైట్లో ఇచ్చారండి. ప్లస్ మనకు లోపల ఫ్లోర్ కి అయితే 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. మార్బుల్ సైడ్ లో తీసుకున్నారు. వైట్ కలర్ టైల్స్ యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. క్లాస్ లుక్ లో కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ లో లివింగ్ హాల్ తీసుకున్నారు. 8.5 ఇంటూ 12 సైజులో లివింగ్ హాల్ తీసుకున్నారండి. మన ఫ్రంట్ కి వచ్చి డైనింగ్ హాల్ కమ్ హాల్ ఇచ్చారు. టోటల్ గా ఎల్ సేఫ్ హాల్ వచ్చిందండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. చాలా లైట్ కలర్స్ కూడా యూజ్ చేశారండి. హెవీ కలర్స్ కాకుండా చాలా లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల చాలా క్లాస్ గా కనిపిస్తుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా చేయించారు. హాల్లో స్ట్రైట్ గా టీవీ యూనిట్ ఇచ్చారండి. పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ ఈజీగా 65 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో మనకి లోవర్స్ యూజ్ చేశారండి. పీవీసీ ప్యానల్ యూజ్ చేశారు. ఇక్కడ సెంటర్ లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్ కూడా గ్రానైట్ స్టైల్ లో తీసుకున్నది. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇది డైనింగ్ ఏరియా కమ్ హాల్ కింద యూజ్ చేసుకోవాలండి. 10 ఇంటూ 18 సైజులో తీసుకున్నారు. మనకు నార్త్ వెబ్ తో కిటికీ ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారు. కిటికీలు గుమ్మలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. ఇందులోనే ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ ఇచ్చారు. నార్త్ వెబ్ కూడా డోర్ తీసుకున్నారండి. హాల్ చూసారు కదా, మనకి ఎల్సేప్ హాల్ ఇచ్చారండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గానే వచ్చింది. మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనం ఇటుపక్క నుంచి వ్యూ నుంచి చూస్తే అర్థమవుతుంది. మనకి ఎల్సేప్ హాల్ వచ్చిందండి. ఇక్కడ సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుంది. పక్కనే డైనింగ్ ఏరియా వచ్చిందండి. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. బిల్డింగ్ ఆగ్నేయంలో ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. హాల్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే వచ్చింది. మనకు టీవీ యూనిట్ రైట్ సైడ్ వచ్చిన ముందు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారని బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు సెకండ్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. 8.5 ఇంటూ 12 సైజులో తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అయితే కూడా బాగా సరిపోతుంది. లోపల యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు. లోపల టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఇక్కడ నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు. సెంటర్ లో పెద్ద విండో తీసుకున్నారు. ఇక్కడ డోర్స్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ స్టాపర్స్ ఇచ్చారండి. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కి అయితే టోటల్ కబోర్డ్ చేయించారండి. వాల్డ్రోబ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా వైట్ అండ్ గ్రే కలర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే బాగుందండి. ఇది ఎగ్ వైట్ తీసుకున్నారు. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. అన్ని కూడా ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు. మన కింద పైన అన్ని కూడా ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారండి. టాప్లు ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా చేయించారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేశారు.
ఫ్రెండ్స్ మనకి ఈ హౌస్ అయితే రెడీ టు మూవ్ అండి. అంతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి. రెడీ టు మూవ్ అండి. మన గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉంది. వర్క్ వైజ్ మంచిగానే చేయించారు. వీళ్ళు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ నియర్ అచ్చంపేట జంక్షన్ కొత్తూరు ఉంది కదండి. కొత్తూరు దగ్గర పెనిమర్తిలో అయితే ఉంటుంది. ఇటు ఏడీబీ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ప్లస్ మనకి ఈ కార్నర్ లో పెడెస్ట్రల్ వాష్ బేసిన్ తీసుకున్నారు. డిన్నర్ సెట్స్ పెట్టినా చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. ఫ్రిడ్జ్ పెట్టినా కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ 6 సీటర్ టేబుల్ కానీ 8 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది. పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 9.5x18 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 9.5 అండి. లెంత్ వచ్చి 18 అడుగులు ఇచ్చారు. దీనివల్ల మనకి 2 మంచాలు కూడా వేసుకోవచ్చండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు వాల్కి అయితే టోటల్ కబోర్డ్ చేయించారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. లోపల చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చింది. మనకు కావాలంటే ఇందులోనే 2 మంచాలు డబుల్ కట్ మంచాలు లాంటి 2 వేసుకుంటూ బాగుంటుందండి. ఎందుకంటే 18 అడుగులు వచ్చింది కాబట్టి. మనకు లోపల కూడా కబోర్డ్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. సెల్ఫ్స్ అన్ని కూడా చాలా ఫ్రీగా ఉన్నాయండి. చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ కార్నర్ లో దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు. హార్డ్వుడ్ డోర్ యూజ్ చేశారండి. ఈ వాష్రూమ్ కూడా టోటల్ గా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. 4x6 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కమ్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ఇక్కడ వర్క్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బాస్కెట్ కౌంటర్ కింద చేయించారండి. పార్టీషన్ డివైడ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన హ్యాంగింగ్ లైట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ పార్టీషన్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. కిచెన్ ని డైనింగ్ ఏరియాని కూడా సపరేట్ చేస్తే ఈ పార్టీషన్ చేయించారండి. బాస్కెట్ కౌంటర్ చేయించారు. చిన్న బాక్స్ డిజైన్లు ఇచ్చారు. ఇదంతా కూడా వాల్ ప్యానల్స్ యూజ్ చేశారండి. బాస్కెట్ కౌంటర్ కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారండి. మన కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చింది. మనకి పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ చిన్న డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. గ్లాస్ ప్రొఫైల్స్ తీసుకున్నారు. టోటల్ గ్లాస్ యూజ్ చేశారండి. ఇక్కడ సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు. మన కిచెన్ లో ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారండి. అలాగే మనకి ఆక్వా గార్డ్ ఇలాంటివి కూడా ఇక్కడ పెట్టుకున్న ట్యాప్ అయితే ఇచ్చారు. పైన కూడా టాప్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మనకి ఈ ట్యాప్ చూసారు కదా, మల్టీపర్పస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సౌత్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు. టాప్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఇవి కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారండి. ఇక్కడ వచ్చిన డెక్లమ్స్ కూడా గ్లాసీ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్ ఇచ్చారు. మన కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. అసలు టైట్ గా లేదు. పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారు. పూజ రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగానే వచ్చింది. ఒక ఇద్దరికైతే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్లానింగ్ వైజ్ చాలా బాగా చేయించారండి. 22.5x60 మెజర్మెంట్స్ తో చాలా మంచిగా ప్లాన్ చేసి కట్టించారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి అచ్చంపేట జంక్షన్ కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఏడీపీ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 60 lakhs చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోనే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో చేయించుకోవచ్చండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దాం సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.